జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీరామదూత జయ హనుమాన్ శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం హం హనుమతే నమః. మిగతా వాళ్ళందరి కొట్టు అక్షరం బయట దగ్గర పెట్టబడుతుంది. అనేక ప్రలింగాలు భక్త ఆంజనేయ స్వామి పాలక మండలి తరపున చైర్మన్ గారు సమర్పిస్తున్నారు. చప్పలు కొట్టాలి. భక్త ఆంజనేయ స్వామి మహారాజుకి భవనసుధర్మానికి మహాప్రసాదస్తు నానా గోత్రేభ్యో మమ మిత్రం ప్రజాపతి సజితం పురస్తాద్ ఆయుష్యాగ్రియం ప్రథమంచ శుద్రం सरदार पपन की सरदार पपन की చూడు చేతుల మీడియానే ఓపెన్ సర్వాయి పాపన్న అంటే ఒక శక్తి, సర్వాయి పాపన్న అంటే ఒక మహారాజు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆ రోజు మొఘలు చక్రవర్తులను సైతం వెన్నులో వణుకు పుట్టించినటువంటి మగ మహారాజు అంటే ఒక గీతన్న కార్మికుడు అనేటోడు మహారాజు అవుతాడా? వీర సైన్యం తయారు చేసి ఒక యుద్ధం ప్రకటించి యుద్ధాన్నిపై గెలుపు జెండా పాతినటువంటి వ్యక్తి మన సర్వాయి పాపన్న గారు. ఆ రోజు మహారాష్ట్రలో శివాజీ మహారాజు ఎలానో తెలంగాణలో సర్వాయి పాపన్న అలా. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఇలాంటి మహోన్నతమైన మహారాజు మన తెలంగాణలో పుట్టడం మనకు ఎంతో గర్వకారణం అని చెప్పని కూడా నేను సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ తల్లి కన్న బిడ్డను ఈరోజు తన విగ్రహం ఇక్కడ పెట్టుకొని మనం అందరం కూడా తనకు పూలమాలలు వేసుకుంటున్నాం అంటే ఎంతటి ఘనచరిత్ర గల మన సుల్తానాబాద్లో మనం చేసుకోవడం ఎంత ఆనందంగా ఉందంటే తన వర్ధంతిని కూడా ఒక పండుగలాగా భావించుకుంటున్నాం. ఎందుకంటే అంత గొప్ప నేతకు మనం ఈరోజు మా నివాళులు అర్పిస్తున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. మేము బలుగు బలహీన వర్గాలకు పోరాడిన వీరమరణం పొందినటువంటి మన సర్వాయి పాపన్న గారికి వారి ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మేము అందరము ఈరోజు ఇక్కడ పూలమాలలు వేసుకోవడం జరిగింది. ఆయన అన్ని కులాలకు అన్ని ముందుండి ఆ రోజు వీరమరణం పొంది మనకందరికీ రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఒక వీరాతి వీరుడు కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని. 4 దశాబ్దాల కిందనే గోల్కొండ లేనటువంటి బహుజన వర్గాల ఆశాజ్యోతి, బలహీన వర్గాలు అందరూ కలిసి ఉంటే రాజ్యాధికారం సాధ్యమే అని నిరూపించినటువంటి తెలంగాణ శివాజీ అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్లో వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆశయాల కోసం ఈ పాపన్న ఆశయం నెరవేరాలంటే ఫస్ట్ మనం గౌడంతా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? మన గౌరవ ఎమ్మెల్యే గారు మన జిల్లాను నీరా కేంద్రంగా ప్రకటించింది. ఆ విషయం చాలామంది మర్చిపోయారు, ఇంతవరకు గుర్తు చేస్తుంది. మన ఎమ్మెల్యే గారే, కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ప్రకటించింది జిల్లా కేంద్రం. కనుక దయచేసి ఏంటంటే మనమంతా కూడా దాన్ని ముందు పోయి ప్రోత్సహిస్తే అందరూ బాగుపడతారని చెప్పి నేను కోరుతున్నాను.